అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సహజయోగ పరిచయ కార్యక్రమంలో 4వ రోజు వచ్చేసిన సహజ యోగులు అందరికీ కూడా సహజయోగ తెలంగాణ వారి తరఫున స్వాగతం, నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయాలు నేర్చుకోబోతున్నాం. అవి ఏమిటి అంటే కనుక ఇప్పటిదాకా మనం చేసిన ధ్యాన పునర్విమర్శ ముఖ్యమైన విషయాలు, తర్వాత ఉప్పు నీటి చికిత్స అని చెప్పి ఒక అత్యంత ముఖ్యమైన ప్రక్రియ, దాని తర్వాత మనం అందరం కలిసి సామూహికంగా ధ్యానము, దాని తర్వాత ప్రశ్నలు జవాబులు ఇవాళ కార్యక్రమంలో. సో మనం ఏం చేద్దామంటే కనుక ఇప్పుడు ధ్యానానికి సిద్ధం అవుదాం. కింద కూర్చున్న వాళ్ళు, నేల మీద కూర్చున్న వాళ్ళు సుఖాసీనులు కండి, 2 చేతులు ఒడిలో. కుర్చీలో కూర్చున్న వాళ్ళు 2 చేతులు మోకాళ్ళ మీద పెట్టుకోండి, 2 కాళ్ళు విడివిడిగా పాదాలు నేల మీద తాకుతున్నట్టుగా చూసుకోండి. శ్రీమాతాజీ పటం మన ఎదురుగా వస్తోంది స్క్రీన్ లో. 2 చేతులు శ్రీమాతాజీకి వేసి మనం కళ్ళు మూసుకుందాం. మనం తెలుసుకున్నది ఏమిటి ఇప్పటిదాకా అంటే గనక కుండలిని మనలోని మన తల్లి ఆదిశక్తి యొక్క అవతారం. ఆవిడ మన తల్లి కాబట్టి, జన్మ జన్మలుగా మనతో వస్తుంది కాబట్టి, మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా నిజాయితీగా అడుగుతామో తత్క్షణం ఆవిడ పైకి రావడం, 6 చక్రాలను దాటి సహస్రాలలోంచి రావడం, మనకి చక్కటి అనుభూతి, ప్రశాంతత, నిర్విచారత రావడం గమనిస్తున్నాం. ఈరోజు కూడా మనం ఎందుకు ఇక్కడ ఈరోజు ధ్యానంలో పాల్గొంటున్నాము, మన కోరిక ఏమిటి అనేది మన తల్లికి మనం హృదయంలో చెప్దాం. శ్రీమాతాజీ, ఈరోజు మేమందరం ఈ ధ్యాన కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఒకే ఒక్క కారణం, అది ఈ యోగంలో ప్రావీణ్యత సంపాదించడం, సర్వవ్యాపితమైన పరబ్రహ్మము యొక్క శక్తితో ఏకాకారము కావడం. పూర్తి నిర్విచార స్థితిని అనుభవించడం, ఇదే మా కోరిక. దయచేసి మాకు మీ యొక్క దీవెనలు ఇవ్వండి. మమ్మల్ని పూర్తి నిర్విచార స్థితిలోకి తీసుకుని రండి. మాది ఒకే ఒక్క కోరిక, సంపూర్ణ నిర్మల విద్యను పొందడం. దయచేసి మాకు నిర్మల విద్య ఇవ్వండి. మాకు నిర్మల విద్య మాత్రమే కావాలి. మనకి వేళ్లలో చైతన్యం ఎలా వస్తుంది, ఏ వేల్లో గుచ్చుకుంటున్నట్టుగా కానీ నొప్పిగా కానీ ఉందా అనేది గమనిద్దాం. ఎడమ బొటకన వేలి మీద ప్రెషర్ అంటే ఒత్తిడి కానీ నొప్పిగా కానీ ఉంటే ఇంకొకసారి తల్లి నాకు నిర్మల విద్య మాత్రమే కావాలి.
అని ఇంకొక 2-3 సార్లు మనం హృదయంలో చెప్దాం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకనంటే మన యొక్క కోరిక శుద్ధము అయినప్పుడు మన తల్లి కుండలిని ఆవిడికి అన్నీ తెలుసు కాబట్టి పైకి రావడం అనేది జరుగుతుంది. అందుకని మన ఇచ్ఛని మొట్టమొదటిగా తల్లికి చెప్పాలి. అది శుద్ధమై ఉండాలి. తర్వాత హృదయంలో నమ్రత ఉండాలి. ఈ బ్రహ్మశక్తితో మనం సంభాషిస్తున్నాం కాబట్టి, మన తల్లి ఆ బ్రహ్మశక్తి యొక్క స్వరూపం కాబట్టి ఎంత నమ్రత వినయము హృదయంలో ఉంటే, ఒక తల్లితో పిల్లవాడు ఎలా మాట్లాడుకుంటా ఉంటాడో అదే విధంగా మన యొక్క హృదయంలో మన నమ్రత ఉంటే అంత తొందరగా మనకి నిర్విచారత రావడం అనుభవంలోకి వస్తుంది. అదే మనం గమనిద్దాం. రెండవది ఆజ్ఞాచక్రం, అంటే మన నుదుటి పైన అన్నమాట. తల్లి నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఇది కూడా చెప్దాం. ఇది కూడా అత్యంత ముఖ్యమైన చక్రం. నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఎందుకంటే నేను శుద్ధ ఆత్మను. ఆత్మ యొక్క ప్రకృతి క్షమ. తర్వాత సహస్రారం, తలమాడు పైన చిత్తం. తల్లి దయచేసి నా సహస్రారాన్ని పూర్తిగా తెరవండి. నా యొక్క సంపూర్ణ శరణాగతిని స్వీకరించండి. అంటే ఒక సుగంధపూరితమైన అందమైన పుష్పాన్ని దేవుడికి ఎలా సమర్పిస్తామో అదే విధంగా మనము మన తల్లికి సమర్పిస్తున్నాం. తల్లి దయచేసి నా యొక్క సంపూర్ణ శరణాగతిని స్వీకరించండి. పూర్తి నిర్విచారతను ప్రసాదించండి. ఈ స్థితిలో 1-2 నిమిషాలు ఉందాము. తర్వాత ఈ రోజు నేర్చుకునే విషయాల మీదకి వెళదాం.
నెమ్మదిగా కళ్ళు తెరిచి తల్లికి ధన్యవాదాలు చెప్తున్నాం. శ్రీమాతజీ, మీరు ఇచ్చిన నిర్విచార స్థితికి దీవెనలకు ధన్యవాదాలు. ఇదే స్థితిలో ఉంటూ ఈ రోజు మనం నేర్చుకునే విషయాలు ఆ విషయాలకు వద్దాము. ఈ రోజు మనం నేర్చుకోబోయే విషయం అత్యంత ముఖ్యమైన విషయం. సహజ యోగ ధ్యాన ప్రక్రియలో ప్రతిరోజు ప్రతి యోగి చేయవలసిన ఒక విషయం. అది ఏమిటి అంటే కనుక ఉప్పు నీటి చికిత్స. ఇది మనం ఎందుకు చెయ్యాలి అంటే కనుక మనం ప్రతిరోజు మన యొక్క చిత్తం అనేక విషయాల మీద వెళ్తూ ఉంటుంది. దైనందిన కార్యక్రమాల్లో, రోజువారీ పనుల్లో, ఆఫీస్ పనుల్లో, వంట పనుల్లో, ఇంటి పనుల్లో మన చిత్తం బయటికి వెళ్ళినప్పుడు మనకి కావలసినవి తీసుకుంటూ ఉంటాం, అక్కర్లేనివి కూడా మన సూక్ష్మ శరీరం మీదకి వచ్చేస్తూ ఉంటాయి. వీటినన్నిటినీ ఎప్పటికప్పుడు ప్రతిరోజు మనం శుద్ధి చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ శుద్ధి చేసుకుంటామో ఆటోమేటిక్ గా మన సూక్ష్మ శరీరం తేలిక పడుతుంది, ధ్యానం బాగా ఏకాగ్రతతో కుదురుతుంది, ఆనందదాయకమైన ఒక స్థితి వస్తుంది. దాని తర్వాత రాత్రి పడుకునే పోయే ముందర నిద్ర కూడా చాలా బాగా పడుతుంది. సో మనం ఎప్పుడు చేస్తాం నార్మల్ గా అంటే మన దైనందిన కార్యక్రమాలన్నీ అయిపోయాయి అన్న సమయంలో మనం ఒక 10 నిమిషాలు దీనికి సమయం కేటాయిస్తాం. దీనికి కావలసినవి ఏమిటి అంటే గనక ఒక అల్యూమినియం పాత్రలో నేను నీళ్లు తీసుకున్నాను. ఒక 4 అంగుళాలు అంటే మన కీలమండలు మునిగేదాకా, ఇది మునిగేదాకా మనకు ఒక 4 అంగుళాలు నీరు ఉంది. ఒక మగ్గుతోటి నేను వేరేగా నీళ్లు పెట్టుకున్నాను. నా దగ్గర సముద్రపు ఉప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ అని ఏదైతే అంటామో అది కూడా ఉంది. ఇది ఈ నీళ్లలో ఒక 2 స్పూన్ అంటే ఒక పిడికెడు ఉప్పు అందులో నేను వేశాను. నా దగ్గర ఒక క్లాత్ అంటే గుడ్డ కూడా ఉంది. ఎందుకనంటే కనుక నీళ్లు కింద మీద పడకుండా పక్కన పెట్టుకున్నాను. దానికి ముందుగా శ్రీ మాతాజీ యొక్క చిత్రపటాన్ని ఒక ఆదరణీయమైన స్థానంలో ఉంచాను. దాని ముందర ఒక దీపాన్ని వెలిగించాను. దీపం కానీ క్యాండిల్ కానీ. ఈ శ్రీ మాతాజీ యొక్క చిత్రపటం గురించి చెప్పే ముందర కొన్ని ప్రోటోకాల్స్, అంటే ఇది అత్యంత పవిత్రమైన శ్రీమాతాజీ యొక్క
ఫోటో కాబట్టి దానిని అత్యంత ఆధారంగా చూసుకోవాలి. ఒక ఆదరణీయమైన స్థానంలో ఒక చెక్క ఫ్రేమ్తో చేసిన ఒక ఫ్రేమ్ లో పెట్టి ఒక ఆదరణీయమైన స్థానంలో ఉంచాను అన్నమాట. దీనికి నల్ల ఫ్రేమ్ జనరల్ గా వాడము, అందుకని చెక్క ఫ్రేమ్ ఉంచుకొని గ్లాస్ ఫ్రేమ్ చేయించుకొని దాని ముందర ధ్యానం ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మనం ఒక దీపాన్ని వెలిగిస్తాం, ఒప్పుకుంటే ఒక అగరబత్తి కూడా వెలిగిస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను నా 2 పాదాలని నీళ్ళలో పెట్టాను. ఉప్పుని కరిగేదాకా కొంచెం నీళ్ళని అటు ఇటు కలుపుతున్నా. ఉప్పు కరిగిన తర్వాత మనం సిద్ధం ధ్యానానికి. ఎందుకంటే ఉప్పు కరిగిన తర్వాత సొల్యూషన్ అంటే నీళ్లు ఉప్పు కలిసినప్పుడు అది ఇది ఎందుకు చేస్తున్నాము అంటే కనుక మనకు వచ్చే బాధలు, సూక్ష్మ శరీరం మీద వచ్చే బాధలన్నీ కూడా ఈ పంచభూతాల నుంచి వస్తుంటాయి. అందుకని ఈ వచ్చిన అక్కర్లేని విషయాలను కూడా అదే పంచభూతాలలోకి మనం తీసివేయడం అనేది మనకి ఈ ప్రక్రియ ద్వారా జరుగుతుంది. మనం జలతత్వం, అందులో ఉప్పు వేసాము, అది భూమితత్వం, తర్వాత అగ్నితత్వం దీపము, గాలి చుట్టూరా ఉంది, ఆకాశము పైన ఉంది. సో ఇవన్నీ తత్వాలు ఉపయోగించి మనం మన యొక్క సూక్ష్మ శరీరాన్ని ప్రతిరోజు శుభ్రపరచుకుంటాం. ఇది ఎప్పుడు చేస్తాం నార్మల్ గా అంటే మనం ఇప్పుడు అనుకున్నట్టుగా మనకి దైనందిన కార్యక్రమాలన్నీ అయిపోయాయి, రాత్రి ఆఫీస్ నుంచి వచ్చేసాము, భోజనం చేసాము, లేదా భోజనం ముందర కూడా మనం కూర్చోవచ్చు ఒక 10 నిమిషాలు. సో నా ఉప్పు క్లియర్ గా కరిగింది. ఇప్పుడు నా 2 చేతులు శ్రీ మాతాజీకి తర్వాత బంధన్ వేసుకుంటాము. మనకి ధ్యానం ఎలా చేస్తామో అదే ప్రక్రియ మనం బంధం వేసుకోవడం. తర్వాత ఎడమ కుడి నాడుల్ని సమతుల్యలోకి తీసుకుని వచ్చి శ్రీ మాతాజీని నా యొక్క అన్ని బాధల్ని దయచేసి ఈ జలతత్వంలోకి తీసివేయండి అని చెప్పేసి ప్రార్థన అన్నమాట. బంధం వేసుకుంటుంది. రెండవసారి 2 ముడులు, మూడవసారి 3 ముడులు వేసిన తర్వాత ఎడమ చెయ్య శ్రీ మాతాజీకి ఎత్తి కుడి చెయ్య ఎడమ పార్శ్వం నుంచి తలపై నుంచి కుడి వైపుకి మూలాధార చక్రానికి స్వాదిష్టానం, నాభి, హృదయం,
విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం. బంధన వేసుకున్న తర్వాత రెండు చేతులు శ్రీ మాతాజీకేసి మన యొక్క కోరిక, మనం ఇప్పుడు చూసినట్టుగా మనం ఎందుకు కూర్చుంటున్నాం అనేది తల్లికి ఒకసారి చెప్పుకుని, మనం మన ఎడమ చెయ్య శ్రీమాతాజీకేసి కుడి చెయ్య భూమికేసి, శ్రీమాతాజీ దయచేసి నా ఎడమ వైపున్న అన్ని బాధల్ని భూమిలోకి తీసివేయండి, జలతత్వంలోకి తీసివేయండి. ఇది 1 నుంచి 2 నిమిషాల సమయం మనం కేటాయిస్తాం. మనం ఎంత సమయం కేటాయించాలి అనేది మనకి ఎడమ చెయ్య మనకి సూచిస్తుంది. ఎడమ చేయి తేలికయ్యింది, ఎడమ చేతిలోని ఆ చురుకు మనడం అవన్నీ తగ్గాయి అంటే మనకి ఎడమ నాడి ఇడానాడి శుభ్రం అయ్యింది అని దాని ప్రమాణం అన్నమాట. అది వ్యక్తికి కొంచెం తేడా ఉండొచ్చు. ఒకరికి 1 నిమిషంలోనే క్లియర్ అవ్వచ్చు, ఒకరికి 2 నిమిషాలు పట్టచ్చు. అది ఎవరికి వారు గమనించి 2 నుంచి 3 నిమిషాలు, 2 నిమిషాలు, 2.5 నిమిషాలు తర్వాత కుడి నాడి అంటే పింగళా నాడి, కుడి చెయ్య శ్రీ మాతాజీకేసి ఎడమ చెయ్య ఆకాశం కేసి, శ్రీ మాతాజీ దయచేసి నా పింగళా నాడిలో ఉన్న అన్ని బాధల్ని ఆకాశంలోకి తీసివేయండి. ఇది కూడా 2 నుంచి 3 నిమిషాలు. తర్వాత 2 చేతులు శ్రీ మాతాజీకేసి ఉంచి, శ్రీ మాతాజీ దయచేసి నన్ను పూర్తి సమతుల్యతలో ఉంచండి, సమస్థితిలో ఉంచండి. నిర్విచారిత వస్తోందా అని గమనిద్దాం. నిర్విచారిత వస్తోంది అంటే ఓకే, లేదంటే ఆజ్ఞాచక్రంలో ఆలోచనలు వస్తున్నాయి లేదా ఒత్తిడిగా ఉంది నుదుటి పైన అంటే ఆజ్ఞాచక్రం శ్రీ మాతాజీ నేను అందరినీ క్షమిస్తున్నాను అని కూడా చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఒక 2 నిమిషాలు ధ్యానంలో శ్రీమాతాజీ నాలో నా సూక్ష్మ శరీరంలో ఉన్న అన్ని బాధల్ని దయచేసి ఈ జలతత్వంలోకి తీసివేయండి అని ప్రార్థన. అది అయిన తర్వాత తల్లికి నమస్కారం చేసుకుని మన పాదాలు పైకి తీసుకుని తర్వాత నీళ్లు వేరేగా పెట్టిన నీళ్ళతోటి నేను నెమ్మదిగా పాదాలని అదే పాత్రలో శుభ్రం చేసుకుని ఈ పాదాన్ని క్లాత్ ఏదైతే ఉంచానో దాని మీద ఉంచుకుని మళ్ళీ కుడి పాదం కూడా శుభ్రం చేసుకుని ఇది కూడా క్లాత్ మీద ఉంచుకున్నాను. ఈ నీళ్లు ఆ నీళ్లు మనం ఏం చేయాలి అంటే కనుక దీని నీళ్లు పారబోసుకుంటే మనం బంధం వేసుకుంటాం. అంటే మన ధ్యాన ప్రక్రియ పూర్తయిన విధిలో మనం బంధం వేసుకుంటాం.
బంధన వేసుకున్న తర్వాత తల్లికి కృతజ్ఞతలు చెప్పుకున్న తర్వాత ఈ నీరు మనం టాయిలెట్ లో పోసేసి దాన్ని ఫ్లష్ చేసేసి ఈ గిన్నె శుభ్రంగా కడుక్కుని బోర్లించి నెక్స్ట్ తర్వాత యూసేజ్ కి మనం పెట్టుకుంటాం. ఇది ఎందుకు ఈ నీళ్లు మనం టాయిలెట్ లో పోస్తున్నాం అంటే కనుక మనలో ఉన్న అక్కర్లేని విషయాలు, వేడి, నెగిటివిటీస్ అన్ని ఆ నీళ్ళలోకి వస్తాయి కాబట్టి ఆ నీళ్ళని మళ్ళీ మనం తిరిగి ఉపయోగిస్తాం. దాన్ని శుభ్రంగా టాయిలెట్ లో పోసేసి ఫ్లష్ చేస్తాం. మొక్కలకి వాటికి దయచేసి వేయకండి. తర్వాత మనం ఒక 5 నిమిషాలు శ్రీమాతాజీ ముందర కూర్చుని ధ్యానంలో ఉంటాం. అంటే ఈ ఉప్పు నీటి ప్రక్రియ వల్ల మనం చేస్తున్నది ఏమిటి అంటే కనుక మన సూక్ష్మ శరీరాన్ని ఆ రోజు వచ్చిన బాధల అన్నిటి నుంచి కూడా మనం క్లియర్ చేసుకుంటున్నాం. దాని తర్వాత శుభ్రపడిన తర్వాత మనం ధ్యానంలో ఒక 5 నిమిషాలు శ్రీమాతాజీ ముందర కూర్చుని పూర్తి నిర్విచారతని ఆనందించి తర్వాత మనం ఆ రోజుకి అయిపోయిన తర్వాత మనం నిద్రపోవచ్చు. సో మనం రోజు ఏం చేస్తున్నాం అంటే కనుక ఉదయం ధ్యానం చేస్తున్నాము, సాయంకాలం డెఫినెట్ గా ఈ ఉప్పు నీటి చికిత్స చేసుకుని తర్వాత ఒక 5 నిమిషాలు ధ్యానంలో. ఈ ఉప్పు నీటి చికిత్సగా మనకి 7 నుంచి 10 నిమిషాలు సమయం పడుతుంది. తర్వాత ధ్యానానికి ఒక 5 నిమిషాలు పడుతుంది. సో సాయంకాలం ఒక 15 నిమిషాలు, ఉదయం ఒక 10 నిమిషాలు మనం ధ్యానానికి తప్పనిసరిగా మన తరపు నుంచి సమయం కేటాయిస్తాం. మనకి ఒంట్లో బాగోలేదు లేదా ఏదైనా కొంచెం నలతగా ఉంది అంటే 2-3 సార్లు కూడా ఉప్పు నీటి చికిత్స చేయవచ్చు. దానివల్ల కూడా చాలా ఫలితం ఉంటుంది. సో ఈ రోజు మనం నేర్చుకున్నది ముఖ్యమైన విషయం ఇది ఉప్పు నీటి చికిత్స. అందుకని ప్రతి సహజయోగి కూడా ఎంత అనుభవజ్ఞుడైనా కూడా ప్రతిరోజు ఈ ఉప్పు నీటి చికిత్స చేస్తాం. ఎందుకనంటే కనుక ఇది మన సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసుకునే అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. ఈ రోజు మనం నేర్చుకున్నాం కాబట్టి ఈ రోజు మనం అందరం కలిసి సామూహిక ధ్యానంలోకి వెళ్దాం. అందరం కలిసి ఇప్పుడు మనకి వీడియో నడుస్తుంది, దానితో అందరం కలిసి సామూహిక ధ్యానంలోకి వెళ్దాం. What happens that, you see, to cleanse yourself, every evening we have to do little foot soaking, we do it, you see, just to cleanse yourself in the water, because water element is a very good thing, which you will know, it's very simple. Now you put both the hands towards the photograph and feet in the water with a little salt. You can have little hot water, cold water or warm water according to the need. Suppose you are suffering from cold, better to take a warm water. Put a little salt in. Put your hands towards the photograph. You'll be amazed that the whole trouble will go away into the water, and you can throw away the water in the WC and you will be very much clear. Now this gentleman you asked, he did that. He had a heart attack. It was very serious. Everybody can do it. मुख साफ करना चाहिए। तो सहज योगियों के लिए सोने से पहले पानी में बैठना 5 मिनट अत्यंत आवश्यक, वो चाहे कोई भी हो। आप बड़े पहुंचे हुए हो, आपका हमें नहीं पकड़ता, ये इससे मतलब नहीं है। आपको 5 मिनट पानी में बैठना चाहिए। आप लोगों को ये आदत लगे इसलिए मैं जबरदस्ती बैठती हूँ कभी कभी, चलो मैं भी पानी में बैठती हूँ तो मेरे सहयोगी बैठेंगे। ये आदत बहुत ही अच्छी है। 5 मिनट पानी में सब सहयोगों को बैठना चाहिए। फोटो के सामने दीप जला करके, कुंकू वगैरह लगा के, फोटो के सामने दोनों हाथ रखे, दोनों पैर पानी में रख के सब सहयोगियों को बैठना चाहिए।
आपके आधे से ज्यादा प्रॉब्लम सॉल्व हो जाएंगे अगर आप ये करें। चाहे कुछ हो जाए, आप 5 मिनट की कोई मुश्किल नहीं है। सोने से पहले पानी में सबको बैठना चाहिए। Sit with your both the hands towards the photograph and put both the feet in the water, a little bit of salt in it, and about 5-10 minutes you must allow vibrations to clear you out. Then wipe your feet, put the water properly into some disposal, and then sit down for meditation. If you can do that every day, even 10 minutes is more than. So water and salt is very good for people who are suffering from overactivity. Now how do you do it? It's good for both, but especially for them. Like you have to put both the hands first towards the photograph, put both the feet in the water with little salt. Now if you are feeling the vibrations coming in both the hands equally the same, it's alright. You don't have to worry. But supposing one hand is more and one hand is less. The hand that is less has to go before the photograph, always. The hand that is less has to go towards the photograph and another one has to go out. And you will be amazed the movement of the thing you will feel within yourself. These balloons will be moving like that. And you can feel it, that something moving in your head, you are getting relaxed. You can cure yourself if you have any problem with your stomach by going into the sea and putting your hands towards the outside. Si vous avez un problème à l'estomac, vous pouvez vous guérir en allant dans la mer et en mettant les mains comme ça dehors. After realization, if you soak your feet even in ordinary water with little salt in it and put your hand outside and ask the water to suck your negativity, it will. Après la réalisation, même si vous mettez vos pieds dans un baquet d'eau et vous demandez à l'eau d'enlever la négativité qui est en vous, elle le fera. Now in this hall there are more realized souls than unrealized. Ici maintenant dans cette pièce, il y a plus d'âmes réalisées que d'âmes non réalisées. Those who have experimented with this. Ceux qui ont fait l'expérience de tout ça. And they also know that we have cured cancer with this method. Et ils savent aussi que nous avons guéri le cancer par cette méthode. And so many diseases which are called as incurable. Et tant d'autres maladies qu'on appelle inguérissables. But for that it is important that you must get connected with the all-pervading power. ఇప్పుడు మనం సామూహికంగా ధ్యానంలో ఉందాం. మనకి గైడెన్స్ వీడియో నడుస్తుంది. దాంతో పాటు అందరం సామూహిక ధ్యానంలో పాల్గొందాం. జై శ్రీ మాతాజీ. సహజ యోగములో ప్రతినిత్యము చేసుకునే ప్రాథమిక ధ్యాన విధానము. శ్రీ మాతాజీ చిత్రపటం ముందు దీపం వెలిగించి ఎదురుగా కూర్చుని బంధం వేసుకుందాం.
మొదటిగా 2 చేతులు భూమి మీద ఉంచి, శ్రీ మాతాజీ, నాలో ఉన్న సమస్త బాధలు, దోషాలు భూతత్వం ద్వారా తొలగించి నా మూలాధార చక్రంలో శ్రీ గణేశుని జాగృతం చేయండి. తద్వారా మూలాధారంలోని కుండలిని మాతను జాగృతం చేసి మమ్మలను ధ్యానంలోనికి తీసుకుని వెళ్ళి నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి అని ప్రార్థించి 2 నిమిషముల పాటు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు ఎడమ చేతిని శ్రీ మాతాజీ వైపు తెరిచి ఉంచి, కుడి చేతిని భూమాత మీద ఉంచి, శ్రీ మాతాజీ, నా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలను, బాధలను, భయాలను భూతత్వం ద్వారా తొలగించండి తల్లి అని ప్రార్థించి 2 నిమిషములు ధ్యానంలో కూర్చుందాం. సదా భూతకాలపు ఆలోచనలలో కొట్టుమిట్టాడుతున్న నా చిత్తాన్ని వర్తమానంలోనికి తెచ్చి స్థిరపరచండి అని ప్రార్థిద్దాం. ఇప్పుడు కుడి చేతిని శ్రీ మాతాజీ వైపు ఉంచి, ఎడమ చేతిని ఆకాశం వైపుగా మడిచి,
మీ అరచేతిని మీ ముఖం వైపుగా ఉంచాలి. శ్రీమాతాజీ, మా కుడి పార్శ్వంలో ఉన్న భవిష్యత్ కాలపు ఆలోచనలను, బాధలను, భయాలను, ఆందోళనలను ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనల నుంచి తొలగించి ప్రస్తుతంలో స్థిరపరచండి తల్లి అని ప్రార్థించి 2 నిమిషములు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు 2 చేతులు తెరిచి మోకాళ్ళ మీద ఉంచుకుని, శ్రీమాతాజీ, మాకు సమతుల్య స్థితిని ప్రసాదించండి. భూత భవిష్యత్ కాలములలో కొట్టుమిట్టాడుతున్న మా చిత్తాన్ని ప్రస్తుతంలో స్థిరపరిచి మమ్మల్ని ధ్యానములో నిర్విచార స్థితిలో స్థిరపరచండి అని అడిగి చిత్తాన్ని మాడు మీద ఉంచి శరీరం మొత్తం గమనిస్తూ ఉందాం.
ఏ విధమైన ఆలోచనలు రాకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం. ఒకవేళ ఆలోచనలు వస్తూ ఉంటే కుడి అరచేతిని నుదుటి ప్రదేశంలో ఉంచి నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను అని ప్రార్థించి మళ్ళీ రెండు చేతులు మోకాళ్ళ మీద ఉంచుకొని 10 నిమిషములు ధ్యానంలో ఉందాం. మన శరీరంలో ఏదైనా చైతన్య తరంగాల అనుభూతి వస్తూ ఉంటే నిర్విచార స్థితిలో ఉంటూ గమనిస్తూ ఉందాం. ధ్యానం ముగిసిన తర్వాత మళ్ళీ బంధం వేసుకుని శ్రీ మాతాజీ గారికి ఇంతటి చక్కని ధ్యాన స్థితిని అనుభూతిని ప్రసాదించినందుకు హృదయపూర్వక వందనములు తెలియచేసుకుని రెండు చేతులు జోడించి నమస్కరిద్దాం. ధ్యానం శ్రీమాతాజీ, ఈరోజు ఈ ధ్యానానికి మీరు ఇచ్చిన నిర్విచార స్థితికి ధన్యవాదాలు. కోటి కోటి ప్రణామాలు. మనకి ఈ రెండు చేతుల్లో వస్తున్న ఈ చైతన్యం
అత్యంత ప్రభావితం అవుతుందన్నమాట. అన్ని ఎక్కడ ఈ చైతన్యం వెళ్తుందో అక్కడ మంగళత్వం వస్తుంది. అంటే మనం ఈ కుడి చెయ్యని మనం ఉపయోగించి ఎడమ చెయ్యి శ్రీమాతాజీకి ఉంచి కుడి చెయ్యని మన మూలాధారం నుంచి ఇలా పైకి తీసుకుని వచ్చినప్పుడు మనకి సుషుమ్నాలో ఈ కుండలిని యొక్క చలనం మనకు తెలుస్తుంది. అది కూడా మనం ఇప్పుడు ప్రయోగాత్మకంగా చూడొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే కనుక ఈ చైతన్యం మన చేతుల్లో వస్తున్న ఈ చైతన్యం ప్రవహిస్తోంది. ఈ ప్రవాహం ఎంత ఎక్కువ ఉంటే అంత ఆనందకరం. ఈ ప్రవాహాన్ని మనం మొక్కలకు కానీ, జంతువులకు కానీ, మనుషులకు కానీ ఎవరికైనా ఇవ్వచ్చు. ఇచ్చినప్పుడు ఈ ప్రవాహం ఎక్కువ అవుతుంది. అంటే మనం ఇవ్వాలి అని ఎప్పుడైతే అనుకుంటామో చేతుల్లో చైతన్యం ప్రవాహం స్టార్ట్ అవుతుంది. ఎడమ చెయ్యి శ్రీమాతాజీ కేసు ఉంటుంది, కుడి చెయ్య మొక్క కేసు కానీ, లేదా ఎవరికైనా మనుషులకి ఇవ్వడం కానీ, లేదా మన శరీరంలో అయినా ఏదైనా భాగానికి మోకాల మీద నొప్పిగా ఉందనుకోండి, ఈ మోకాల మీద నేను కుడి చేయి పెడుతున్నాను, ఎడమ చెయ్యి శ్రీమాతాజీ కేసు. ప్రార్థన, తల్లి దయచేసి చైతన్యాన్ని ఇవ్వండి. నన్ను పూర్తి నిర్విచారతలో ఉంటుంది. మనం ఎప్పుడైతే నిర్విచారతలో ఉంటామో మన ద్వారా ఈ చైతన్యం యొక్క ప్రవాహం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రవాహం స్టార్ట్ అయినప్పుడు ఎవరికైతే ఇస్తూ ఉంటామో, ఎంత ఎక్కువ ఇస్తామో అంత ఎక్కువ వస్తూ ఉంటుంది. ఈ ప్రవాహం ఎప్పుడైతే మనలో ఎప్పుడు ఉంటుందో మన సూక్ష్మ శరీరం ఎప్పుడు శుభ్రంగా ఉంటుంది. అంటే ఒక నది చూడండి, నీళ్లు నిల ఉండిపోయాయి అనుకోండి, పైన అక్కర్లేని విషయాలన్నీ వ్యర్థ పదార్థాలన్నీ చేరుకుంటాయి. అదే ప్రవాహం ఉందనుకో అన్నీ కొట్టుకుపోతాయి. అదే విధంగా మన సూక్ష్మ శరీరంలో కూడా ఎప్పుడైతే మనం రోజు ఈ చైతన్యాన్ని ఉపయోగిస్తూ వాటిని ఇస్తూ ఉంటామో, ప్రకృతికి కానీ, ప్రకృతి యొక్క ఏ సృష్టికి కానీ, మనుషులకు కానీ, జంతువులకు కానీ, పువ్వులకు కానీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా పువ్వులు పెద్దవడం, ఎక్కడైనా నొప్పుంటది పోవడం, ఇవన్నీ మనకి ప్రయోగాత్మకంగా తెలుస్తాయి. దాంతో ఏమవుతుందంటే మనలో పూర్తి నమ్మకం కలుగుతుంది ఈ శక్తి మీద, శక్తి యొక్క ప్రవాహం మీద. మనం శక్తి యొక్క ఆ శక్తిని మనలో ఉంది, మనలో ప్రవాహం వస్తుంది అని ఒక నమ్మకం రావడంతో ఈ శక్తిని పూర్తిగా ఉపయోగించడం ప్రారంభిస్తాం. ఎప్పుడైతే మనం పూర్తిగా ఉపయోగించడం ప్రారంభిస్తామో మన సూక్ష్మ శరీరం మన ప్రయత్న రహితంగానే ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది. అది ఈరోజు నేర్చుకున్న ముఖ్యమైన విషయం. అందుకని ఈ చైతన్యాన్ని మనం ఎప్పుడూ ఇస్తూ ఉండాలి. సో ఈ రోజు రెండవ విషయం ఏమిటి అంటే కనుక, ఈ రోజు మనకి పోల్ వేసుకోవటం లేదు. ఈ రోజు మనం ప్రశ్నలు ఉత్తరాలు అనే ఈ కొత్త దానికి ఇవాళ నుంచి స్టార్ట్ చేద్దాం. మనకి ఆన్లైన్ లో అనుభవజ్ఞులైన సహోద్యోగులు చాలా మంది ఉన్నారు. దయచేసి ప్రశ్నలు ఏమైనా ఉంటే కనుక మీరు అన్మ్యూట్ చేసుకుని ప్రశ్న అడిగితే దానికి జవాబు. అంటే మనకి ఈ 2 రోజులుగా మనం ప్రశ్నలు ఈ సెషన్ ఎందుకు పెట్టలేదు అంటే కనుక, మొట్టమొదటిగా మన యొక్క దృష్టి ధ్యాస ఈ చైతన్యం తీసుకోవడం మీద ఉండాలి అని చెప్పేసి ఈ 2 రోజులు ముందరగా మనం ఈ ప్రశ్న ఉత్తరాల కార్యక్రమం పెట్టారు. ఈ రోజు నుంచి ప్రశ్న ఉత్తరాలు ఎందుకు పెడుతున్నాం అంటే కనుక, ఈ రోజు మనకి ఒక 3 రోజులుగా ఒక అనుభవం వచ్చింది. ఈ అనుభవం ద్వారా ఈ అనుభవాన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా మనలో ఉన్న చక్రాలను శుద్ధి చేసుకోవాలి అని ఈ విషయాలన్నిటి మీద కూడా మనకి సందేహాలు ఉండొచ్చు, సహజం. ఈ సందేహాలు ఏమైనా ఉంటే కనుక దయచేసి మీరు అన్మ్యూట్ చేసుకుని ప్రశ్న అడగచ్చు.